Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. తల్లి మనసు తండ్రి మమత పండిన ఇల్లే ఇల్లు. ఆ పంటను చెడగొట్టుకుంటే గుండెల్లో ముళ్ళు. ఇంటింటి కథ ఒక బొమ్మలాట, వింత బొమ్మలాట. ఇందులో కొంత నవ్వులాట, కొంత కీచులాట. ఇంటింటి కథ ఒక బొమ్మలాట. ఇల్లు అంటే ఇటుకలు సిమెంటుతో నిర్మించిన ఇల్లని అర్థం కాదు. తల్లిదండ్రులు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు వారు జన్మనిచ్చిన పిల్లలు, వీరితో కూడిన నిండు కుటుంబం ఉండటానికి అనువుగా ఏర్పాటు చేసుకున్న వసతిని ఏదైనా అది ఎలా నిర్మించినా దాన్నే ఇల్లని అంటారు. మనిషి సంఘజీవి. సంఘజీవితం అంటేనే సంఘటితంగా జీవించటం. మానవ జాతి మొత్తం స్త్రీ పురుషులైన తల్లిదండ్రుల ద్వారానే పునరుత్పత్తి జరిగి అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. సంఘటితంగా జీవించటంలోనే సంతోషం ఉంది. అది ఇంటితోనే ప్రారంభమవుతుంది. అలాంటి ఇళ్ల సమూహమే ఊరుగా పిలువబడే సమాజం. జాతక చక్రంలో జన్మలగ్నం నుండి 4వ ఇంటిలో ఇల్లు, 4వ ఇంటి నుండి 4వ ఇల్లైన 7వ ఇంట్లో సమాజం ఉంది. జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనమంతా అందులో గల అద్భుతమైన ఆంతర్యంలోనే ఉంది. 4వ భావంలోని కారకత్వాలన్నీ మనుషులు సంతోషంగా జీవించటానికి ఉద్దేశింపబడినవే. మరలా ఈ భావాన్ని పరిపూర్ణం చేయటానికా అన్నట్లు చతుర్థానికి అభిముఖంగా 10వ భావమైన కర్మస్థానం ఉంది. నవగ్రహాలన్నీ తాము ఉన్న స్థానం నుండి 7వ భావాన్ని అందున్న గ్రహాలను వీక్షించగలవని శాస్త్రవచనం. అంటే 4, 10 స్థానాలు ఒకదానికొకటి సమసప్తకంలో ఉండటం, ఈ 2 భావాలలోని గ్రహాలు పరస్పరం చూసుకోవటం. చతుర్థంలో సంతోషం, 10మంలో కర్మ. ఏదైనా చేసుకున్న వారికి చేసుకున్నంత అనే సామెత ఇలా పుట్టింది. కర్మ చెయ్యాలి. ఆ కర్మ 9వ భావంలో నిబిడీకృతమై ఉన్న ధార్మికతకు లోబడి ఉంటే 4వ భావంలోని కారకత్వాల ద్వారా మనుషులు ఈ భూమి మీద ఉన్నంత కాలం నిత్య సంతోషంగా ఉండగలరు. జ్యోతిష్యం నేర్చుకోవటం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానదీపం వెలిగించుకోవటమే. అదే అసలు సిసలైన జయం. ఇది కూడా 4వ ఇంటి కారకత్వమే. అందుకే 4వ ఇంటిని క్రియాశీలత సూచించే కేంద్రాలలో చేర్చి శాస్త్రం సముచిత స్థానం కల్పించింది. మీరు ఒకసారి చతుర్థ కేంద్రమైన 4వ ఇంటి కారకత్వాలు పరిశీలించండి. ఇల్లు, విద్య, వాహనం, అమ్మ, బంధువులు, మనస్సు, మానసిక ప్రశాంతి, స్నేహం, స్నేహితులు, ప్రాపంచిక భోగాలు, సంతోష సుఖసౌఖ్యాలు, భూములు, నిధి నిక్షేపాలు, శాస్త్ర పరిజ్ఞానం, బోధన, బాల్యం, ప్రజా సంబంధాలు, కీర్తి, జయం. వెరసి 4వ ఇల్లు నిత్య సంతోష నిలయం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన 4వ ఇంటి గురించి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. 4వ భావం గురించి కొన్ని ఫలిత సూత్రాలు ఇప్పుడు వరుసవారీగా పరిశీలిద్దాము. 1. జన్మలగ్నము నుండి 4వ స్థానమే చతుర్థ భావము. దీనిని వాహన స్థానమని, మాతృభావమని, విద్యాస్థానమని, సుఖ సంతోష నిలయమని పలువురు పలు విధాలుగా పిలుస్తుంటారు. లగ్నాదిగా 12 భావాలను ఆయా భావాలలో గల ముఖ్య కారకత్వాలతో పిలుచుకోవటం జ్యోతిష ప్రపంచంలో ఉన్న సాధారణ ఆనవాయితీ. అందుకే చతుర్థ భావంలో ఇల్లు, సుఖ సంతోషాలు ఉన్నందున 4వ ఇల్లు నిత్య సంతోష నిలయమని నేను నామకరణం చేశాను. 2. గురువు చతుర్థ భావంలో ఉంటే జాతకులు విద్యావంతులవుతారు, సంతోషంగా ఉంటారు,
సంఘములోని ప్రముఖులతో పరిచయాలుంటాయి. అధికారుల అండదండలుంటాయి. ఇంట్లోనూ వీధిలోనూ గౌరవం దక్కుతుంది. ఇంటిలో సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. తద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది. బాల్యం ఆటపాటలతో ఆనందంగా గడిచిపోతుంది. చదివే పాఠశాల, ఉండే ఇల్లు, ఈ రెండింటి యొక్క పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. 4వ ఇంటిలో గురువు తన సప్తమ దృష్టితో దశమ భావాన్ని చూస్తున్నందున వృత్తి జీవితం బాగుంటుంది. అనేక పుణ్యక్షేత్రాలను దర్శించగలరు. దైవభక్తి ఉంటుంది. సత్కర్మలు ఆచరిస్తారు. చతుర్థ గురువు తన 5వ దృష్టితో అష్టమ భావాన్ని, 9వ దృష్టితో వ్యయభావాన్ని వీక్షిస్తున్నందున సదరు 2 పాపస్థానాలు గురువు యొక్క శుభదృష్టి వలన శుభ్రపడతాయి. ఆచారాలు, మతము, దైవము వీటి పట్ల నమ్మకము, అనుసరణ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన ఉంటాయి. బంధు ప్రేమ, మంచి ఇల్లు, కారు, స్థిరాస్తులు ఉంటాయి. అదృష్టవంతులని చెప్పాలి. చతుర్థ భావంపై పాపగ్రహ వీక్షణ ఉన్న గురువుకు పాపాధిపత్యం వచ్చిన ప్రతికూల ఫలితాలుంటాయి. ఈ వాక్యం అన్నింటా వర్తిస్తుంది కావున మళ్లీ మళ్లీ చెప్పనవసరం లేదు. 3. శుక్రుడు చతుర్థ భావంలో ఉంటే స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఆకర్షణీయమైన గృహము, వాహనము ఉంటాయి. కళల పట్ల ఆసక్తి, ప్రవేశం ఉంటాయి. ప్రత్యేకించి సంగీతం అంటే అభిరుచితో కూడిన ఇష్టం ఉంటుంది. ఐశ్వర్యవంతులని చెప్పాలి. ఇంటా బయట జనాలు ఆకర్షింపబడతారు. తద్వారా అందరూ నవ్వుతూ పలుకరిస్తారు. స్త్రీజన ప్రియత్వము, అందమైన వస్తువుల పట్ల మక్కువ ఉంటాయి. రూపం, నడవడికలో తాజాదనంతో కూడిన కలుపుగోలుతనం ఉంటుంది. తల్లితో అనుబంధం ఎక్కువ. ఆశలు, కోరికలు నెరవేరతాయి. సుఖ సౌఖ్య భోగాలు అనుభవిస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. 4. రవి 4వ భావంలో ఉండటం వాంఛనీయం కాదనే చెప్పాలి. ఆధిపత్యం సంగతి ఎలా ఉన్నా సూర్యుడు మండుతున్న అగ్నిగోళం, అగ్నితత్వ గ్రహం. గ్రహం కారకత్వం ఉన్న 4వ ఇంట్లో ఉంటే మాతృ సౌఖ్య హాని మరియు తండ్రితో గొడవలు, కనీసం అభిప్రాయ భేదాలైనా ఉంటాయి. నివాసాలు మారటం ఉంటుంది. స్థానచలనము, స్థాన భ్రష్టత్వమని 2 పదాలున్నాయి. ఇది మనం ఉండే ఇంటికి, ఊరికి, పనిచేసే చోటుకు అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడున్న దానికంటే మంచి చోటకు వెళుతుంటే దాన్ని స్థానచలనం అంటారు. ఉన్న చోట కంటే తక్కువ స్థితికి వెళుతుంటే స్థాన భ్రష్టత్వం అంటారు. రవి చతుర్థంలో ఉన్న కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది. చతుర్థ భావంలో మనసు ఉంది కావున మానసిక ప్రశాంతత లోపిస్తుంది. గురువు యొక్క శుభదృష్టి ఉంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వేదాంత ధోరణి ఉంటుంది. నిరంతరం అలజడిగా ఉంటారు. ఈ చతుర్థ భావము రవికి నీచ స్థానమైన తులారాశి లేదా శత్రుక్షేత్రమైన మకర కుంభాలైనచో చతుర్థ భావ కారకత్వాలకు హాని కలుగుతుంది. అర్ధరహిత ప్రయాణాలుంటాయి. అయితే వారసత్వ ఆస్తి లభించే అవకాశం ఉంది. జ్యోతిష్యం, వేదాంతాల పట్ల ఆసక్తి ఉంటుంది. 5. చంద్రుడు చతుర్థ కేంద్రంలో ఉండటం వలన సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజాదరణ ఉంటుంది. బంధువులు, మిత్రులు అధికమని చెప్పాలి. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటారు. దైవభక్తి, పాపభీతి ఉంటాయి. మంచి జ్యోతిష్కులుగా రాణించగలరు. విద్యావంతులని చెప్పాలి. వృత్తి ఏదైనా ఫైనాన్స్ సంబంధిత వృత్తి అదనంగా ఉంటుంది. భూగృహ వాహన సేవక సౌఖ్యాలు అనుభవిస్తారు. ఇదంతా శుక్లపక్ష పూర్ణచంద్రుడి వలన ఫలితమని వేరుగా చెప్పనవసరం లేదు. నిరంతరం సరదాగా సంతోషంగా ఉంటారు. నాయకులుగా, పరిపాలకులుగా రాణించగలరు. తల్లితో అనుబంధం అంతంత మాత్రమనే చెప్పాలి. గురుదృష్టి లేనిచో భోగాలపై అధికాసక్తి ఉంటుంది. అనేక ప్రాంతాలను, ప్రదేశాలను దర్శించగలరు. 6.
4వ ఇంటిలో కుజస్థితి కుజదోషంగా శాస్త్రవచనం. మానసిక ప్రశాంతి లోపిస్తుంది. ఇంట్లో గొడవలు, భార్యాభర్తలకు కలహాలు ఉంటాయి. ఇంటి యోగం ఉంటుంది గాని ఇంటిలో సుఖయోగం ఉండదు. తల్లితో విభేదాలుంటాయి. రియల్ ఎస్టేట్స్ వ్యాపారం అనుకూలిస్తుంది. మానసిక బలహీనతలుంటాయి. అనారోగ్యం, విద్యలో ఆటంకము, బంధువులతో విభేదాలు ఇత్యాది ప్రతికూల ఫలితాలుంటాయి. రాజకీయాలు, భూ సంబంధిత వ్యాపారాలు అనుకూలం. 4వ ఇంటిలోని కుజునితో రాహుకేతు కలయిక మంచిది కాదు. ఈ రాహుకేతువుల దృష్టి కూడా ప్రతికూల ఫలితాలనే ఇవ్వగలదు. 7. చతుర్థ భావంలో బుధుడుంటే విద్యా పాండిత్యాలలో అగ్రగణ్యుడవుతాడు. 10 మంది చేత గౌరవింపబడతారు. ముఖ్యంగా మంత్రులు, అధికారులచే ప్రశంసలు అందుకుంటారు. యోగ్యమైన ఖరీదైన వాహనం ఉంటుంది. మంచి హాస్య చతురత, సంభాషణా చాతుర్యము ఉంటాయి. సంగీత సాహిత్యాభిలాష ఉంటుంది. ధన సంపదలు కూడబెడతారు. జన్మభూమి నుండి సుదూర ప్రాంతాలకు యాత్రలు చేస్తారు. 8. చతుర్థ భావంలో శని ఉంటే ఏకాంతంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఇంట్రావర్ట్స్ అని చెప్పాలి. సంతోషం తక్కువ, శ్రమ ఎక్కువ. శని సహజ పాపగ్రహమైనందున 4వ ఇంటిలో శని విద్య, గృహ, మాతృ, సుఖ, సౌఖ్య హాని ఇవ్వగలడు. కుజ రాహుకేతువుల కలయిక లేదా దృష్టి వలన మరింత ప్రతికూల ఫలితాలుంటాయి. తులా లగ్నానికి యోగకారకుడైనందున 4వ స్థానంలో శని శుభ ఫలితాలు ఇవ్వగలడు. బాల్యంలో అనారోగ్యం ఉంటుంది. గురు దృష్టి లేకుంటే కుటుంబ జీవితంలో కూడా సంతోషం ఉండదు. 9. 4వ ఇంట్లో రాహువు కపటత్వం ఇవ్వగలడు. జాతకులు విపరీతమైన సంపదలు పోగు చేస్తారు. వైవాహిక జీవితం ఒడిదుడుకులు, వివాదాలతో అస్తవ్యస్తంగా ఉంటుంది. 10. చతుర్థ భావంలో కేతు స్థితి వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఇతర కారకత్వాలకు కూడా హాని కలుగుతుందని చెప్పాలి. 11. చతుర్థ భావము, చతుర్థాధిపతి విద్యాకారక గ్రహం యొక్క బలాన్ని బట్టి విద్యాయోగం కలుగుతుంది. 12. చతుర్థాధిపతి, ద్వితీయాధిపతి, లగ్నాధిపతి ఈ 3 స్థానాధిపతులు 6, 8, 12 స్థానాలలో ఉండరాదు. షష్ఠ, అష్టమ వ్యయాధిపతులతో సంబంధము ఉండనిచో విద్యా ప్రతిభ పాండిత్యాలు ఉంటాయి. 13. చంద్ర, బుధ, గురు, శుక్ర ఈ 4 గ్రహాలలో ఏ ఒక్క గ్రహమైనా చతుర్థ భావంలో ఉంటే విద్యాయోగం ఉంటుంది. 14. చతుర్థాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉంటే స్వల్ప విద్య ప్రాప్తించును. 15. చతుర్థాధిపతి శుక్రుడు కలిసి గాని విడివిడిగా గాని చంద్రలగ్నం నుండి, జన్మలగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే గొప్ప విద్యావంతుడగును. 16. కన్యా రాశి 1, 4, 7, 10 స్థానాలలో ఒకటై అందు బుధుడున్న ఎడ్ల విద్యలో అసామాన్యమైన ప్రతిభావంతులవుతారు. 17. అదేవిధంగా కర్కాటక రాశి 1, 2, 4, 7, 10 స్థానాలలో ఒకటై అందు గురువున్న ఎడల మంచి విద్యావంతులవుతారు. 18. క్షీణచంద్రుడు 6, 8, 12 స్థానములలో చంద్రలగ్నం నుండి చతుర్థ, సప్తమ, దశమ భావాలలో కుజ, శని, రాహుకేతువులున్న ఎడల మాతృభావానికి హాని. 19. చతుర్థాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉన్న ఎడల తల్లికి ఆపద లేదా అపకీర్తి. 20. 6, 8, 12 స్థానాధిపతులు చతుర్థ స్థానంలో ఉండుట ప్రతికూల ఫలితాలుంటాయి. తల్లితో వైరం ఉంటుంది. 21. గృహయోగమునకు గురు శుక్రులు, భూమి యోగమునకు కుజుడు, వాహనమునకు శుక్రుడు, విద్యకు గురువు కారక గ్రహములు. 22. చతుర్థ దశమాధిపతులు విడివిడిగా లేదా కలిసి చతుర్థ దశమ భావాలలో ఉంటే మరియు చతుర్థ దశమాధిపతులు పరివర్తన చెందిన అనేక భూములు, ఇళ్ల స్థలాలు, తోటలు కొనుగోలు చేస్తారు.
23 చతుర్థ భావంలో కళత్రకారకుడు శుక్రుడు, సప్తమ భావంలో చతుర్థాధిపతి ఉన్న ఎడ్ల భార్య ద్వారా భూములు సంక్రమిస్తాయి. 24 లగ్న చతుర్థ సప్తమ దశమ భావాధిపతుల పరస్పర కలయిక, పరస్పర దృష్టి, పరివర్తన కలిగిన అనేక భూములు లభించగలవు. 25 వాహనకారక గ్రహము శుక్రుడు. పాపగ్రహ సంబంధం లేని శుక్రుడు బలంగా ఉన్న ఎడ్ల అత్యుత్తమ వాహన యోగం ఉంటుంది. 26 లగ్న దశమాధిపతుల పరివర్తన వలన అనేక వాహనాలుంటాయి. 27 కర్మస్థానాధిపతి అయిన దశమాధిపతి చతుర్థ భావంలో ఉండగా శుక్రుడు ఉచ్చనుంది ఉన్న ప్రభుత్వ వాహనముతో కూడిన రాజలాంఛనాలు లభిస్తాయి. 28 చతుర్థ భావంలో చంద్రశుక్రులు 4వ స్థానాధిపతి శుభస్థానాలలో ఉన్న ఎడల జాతకులది సుఖజీవనమగును. 29 లగ్నాధిపతి చతుర్థాధిపతి మిత్రులైన జాతకులకు అనేక స్నేహితులుంటారు. 30 చతుర్థములో ఉచ్చగ్రహం అట్టి చతుర్థాధిపతిపై గురు దృష్టి ఉన్న ఎడ్ల బంధు ప్రేమను పొందగలరు. 31 సారాంశం చెప్పాలంటే చతుర్థాధిపతి లగ్న ద్వితీయ చతుర్థ పంచమ సప్తమ భాగ్య దశమ భావాలలో ఉండటం, చంద్ర బుధ గురు శుక్రులు చతుర్థ భావంలో ఉండటం, 6, 8, 12 భావాలలో చతుర్థాధిపతి ఉండకపోవటం, 6, 8, 12 భావాధిపతులతో సంబంధం ఉండకపోవటం చతుర్థ భావకారకత్వాలకు శ్రేయస్కరం. 32 4వ స్థానాధిపతి లగ్న భావంలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. 33 చతుర్థ భావాధిపతి ధన కుటుంబ విద్య వాక్కు స్థానమైన ద్వితీయ భావంలో ఉంటే జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. సంభాషణ చతుర్థి ఉంటుంది. 2 కుటుంబ స్థానం కావున వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది, సంపదలు కూడబెడతారు. 34 చతుర్థాధిపతి విక్రమస్థానమైన 3వ భావంలో ఉంటే స్వయం కృషితో భూములు, గృహము, వాహనము, సుఖము, భోగాలను అనుభవిస్తారని చెప్పాలి. హృదయం ఉన్నతంగా ఉంటుంది. 35 చతుర్థాధిపతి చతుర్థ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలన్నీ సానుకూలంగా శుభంగా ఉంటాయి. ధన సంతోష గౌరవాలకు కొదువు ఉండదు. 36 కేంద్ర స్థానాధిపతి యొక్క పంచమ కోణ స్థితి వలన అన్ని శుభ ఫలితాలుంటాయి. 37 చతుర్థాధిపతి రోగ రుణ శత్రుభావమైన 6వ ఇంట్లో ఉంటే విద్య, గృహ, వాహన, మాతృ సుఖ సౌఖ్యాలకు ఆటంకాలుంటాయి. జాతకులు తొందరపాటు స్వభావంతో దీర్ఘకాల రోగాలతో ఉంటారు. 38 చతుర్థాధిపతి సప్తమ భావంలో ఉంటే శుభ ఫలితం ఆశించవచ్చును. 39 4వ స్థానాధిపతి అష్టమ భావంలో ఉంటే ఆస్తులకు సంబంధించి తగాదాలు, కోర్టు కేసులుండే అవకాశం ఉంది. జాతకులు అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. 40 చతుర్థాధిపతి భాగ్య దశమ లాభ భావాలలో ఉండటం అంటే అదృష్ట జాతకులని చెప్పాలి. 41 చతుర్థంలో అతి ముఖ్యమైన అందరికీ అవసరమైన కారకత్వాలున్నాయి. చతుర్థాధిపతి 12వ ఇంట్లో ఉంటే అన్ని ప్రతికూల ఫలితాలే ఉంటాయి. జ్యోతిష్యం గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా ఉంటుంది కావున ఇంతటితో సరిపెడుతున్నాను. మధుర మనోహర మోహన గీతం, మధుర మనోహర మోహన గీతం. ఇప్పటి వరకు స్థూల రూపంలో ఎవ్వరూ చూడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో భూమి మీద నివసించే వారందరికీ చిరపరిచితమైన ఏకైక పదం స్వర్గం. అయితే కంటికి కనిపించకపోయినా స్వర్గం అంటే ఇలా ఉండాలని విశేషణాలతో కూడిన అందమైన కళ
అందరి మనసుల్లో ఉండబట్టే అన్ని భాషలలోకి స్వర్గం అనే పదం అనువదించబడింది. మరణానంతరం లభించే స్వర్గం గురించిన సిద్ధాంతం ఎంత చెప్పినా రుజువుకి అందరిది, తర్కానికి లొంగనిది గావున అట్టి భ్రాంతితో కూడిన కల్పిత స్వర్గం గురించి నేను మాట్లాడను. ఈ భూమి మనందరికీ ఒక మజిలి. ఎక్కడి నుండి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే వేదాంత మీమాంస వదిలేస్తే మనం ఇక్కడ ఉన్న జీవితకాలం సంతోషంగా ఉంటే సరిపోతుంది. సంతోషమే అసలు సిసలైన స్వర్గం అని నేనంటే మీకేమీ అభ్యంతరం లేదు కదా. తనకు నచ్చింది లభించితే ఎవరైనా సంతోషంగానే ఉంటారు. ఈ సంతోషాలు ఒకటా రెండా లెక్కకు మించి ఉన్నాయి. ఒకరికి మందు ఇష్టం, మరొకరికి విందు ఇష్టం, వేరొకరికి సిగరెట్, ఇంకా కొందరు మహిళలకు వస్త్రాభరణాలు ఇష్టం. కొందరికి సంగీతమే స్వర్గం, మరికొందరికి సాహిత్యం అంటే ఎనలేని ప్రీతి. ఇంకా డాన్సు, ఫ్యాన్సు, రొమాన్సు ఒక్కటేమిటి, ప్రయాణాలు, వాహనాలు, స్థిరాస్తులు, డబ్బు, పదవి, అధికారం, పేరు ప్రఖ్యాతులు, ఈ విధంగా సంతోషం అనేక విధాలు. కానీ మనుషుల యొక్క సంతోషం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కోట్లాది విధాలుగా ఉన్నప్పటికీ ఈ సంతోష సాంద్రత యావత్తు ఒక మనిషి యొక్క మొత్తం సంతోషంలో అతి తక్కువ శాతానికి మించదు. ఒక మనిషి యొక్క సగటు సంతోషంలో సింహభాగం వారి వారి వైవాహిక సామాజిక జీవితం మీద ఆధారపడి ఉంటుందనేది యథార్థం. పెళ్లి, జీవిత భాగస్వామి, వైవాహిక జీవితం, సామాజిక జీవితం, వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, సుఖం, సంతోషం ఇత్యాదివన్నీ జాతక చక్రంలో లగ్నము నుండి 7వ ఇంట్లోనే ఉన్నాయి. జ్యోతిష శాస్త్రములో 7వ భావానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. 7వ ఇల్లే భువిలో స్వర్గమని చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. నాలో సగమై నీవే జగమై నేనే నీవుగా మారావు, మారని మనిషిని మార్చావు, బ్రతుకే పండుగ చేశావు. పెన్నిధివై అనురాగానికి సన్నిధివై కన్నుల ముందు వెలిశావు, నా కలలకు రూపం ఇచ్చావు. నాలో సగమై నీవే జగమై నేనే నీవుగా మారావు, మారని మనిషిని మార్చావు, బ్రతుకే పండగ చేశావు అని అతనంటే, పెన్నిదివై అనురాగానికి సన్నిధివై కన్నుల ముందు వెలిశావు, నా కలలకు రూపం ఇచ్చావు అని ఆమె అంటున్నది. మీరంతా యథాలాపంగా విని ఊరుకుంటే సరిపోదు. తరచి తరచి చూడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే భావం మీకు జీర్ణమై వంటబడుతుంది. నేనే నీవుగా మారావు అని అతను అంటున్నాడంటే ఆ అనటంలో అతను పొందుతున్న సంతృప్తి ఉంది, ఆమెను మెచ్చుకోవటం ఉంది. అన్నిటికీ మించి కన్నెగా ఉన్నప్పుడు ఆమె ఏమిటో గాని అర్ధాంగిగా మారాక తాను తన భర్తగా మారిపోయిన త్యాగం కనిపిస్తుంది. ఆ విధంగా దాంపత్యాన్ని ఆమె పండుగ చేసింది. ఎట్ ద సేమ్ టైం అతను ఆమెను తన స్వార్థం కోసం ఉపయోగించుకోవటం కాకుండా రెసిప్రోకేట్ చేశాడు. ఆమె జీవితానికి అతను పెద్ద నిధిలా మారినట్లు, తాను సంసార జీవితం గురించి ఎంత గొప్పగా కలలు కన్నదో వాటన్నింటినీ అతను ఫుల్ఫిల్ చేసినట్లుగా ఆమె సర్టిఫై చేసింది. ఇది కదా శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం అంటే. జాతక చక్రంలో 7వ భావంగా పిలువబడే 7వ ఇల్లు అనేక కారకత్వాలకు నిలయమైనప్పటికీ పూర్వకాలం నుండి 7వ భావమైన 7వ ఇల్లు కళత్ర భావంగానే ప్రాచుర్యం పొందింది. అంటే భర్త మరియు భార్య గురించి, వైవాహిక జీవితం గురించి తెలియజెప్పే స్థానము అని అర్థం. నిజం చెప్పాలంటే 7వ భావంలో మొత్తం ప్రపంచం దాగి ఉంది. లగ్నం మన గురించి తెలియజేస్తుంది, సప్తమం సమాజం గురించి చెబుతుంది. భార్య లేదా భర్త కూడా సమాజం నుండే కదా లభించేది. ఎప్పటికీ గుర్తుంచుకోండి, మనలాగా మనం ఒక్కరమే ఉంటాము. సమాజం అనండి, లోకం అనండి, లేదా ప్రపంచం అనండి, ఎవరూ మనలా ఉండరు. 7వ భావంలో సమస్త మానవ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అందువలన అది ఏ విధమైన అనుబంధం అనేది అలా ఉంచితే మనం అవతలి వారికి అనుగుణంగా మారటమో
లేదా కనీసం అవతలి వారి అభిప్రాయాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటమో చెయ్యాలి. దీన్నే సర్దుబాటు అంటారు. అంటే సామాజిక సంబంధాలలో సర్దుబాటు అనేది అనివార్యం, అంటే తప్పనిసరి. భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండే బంధం కావున ఇక్కడ సర్దుబాటు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. పెళ్లి దాంపత్య జీవితం కాకుండా 7వ భావంలో గల ఇతర కారకత్వాలు కొన్ని పరిశీలిద్దాం. వ్యాపారం, భాగస్వామ్యం, జన్మస్థానానికి దూర ప్రాంతం అంటే విదేశాలు అనుకోవచ్చును. విదేశీ ప్రయాణాలు, ప్రతిభా పాఠవాలు, విహార యాత్రలు, లైంగిక సంబంధాలు, విందు వినోదాలు, క్రయ విక్రయాలు, కోర్టు వ్యవహారాలు, గొడవలు, తగాదాలు, సుఖసౌఖ్యాలు, సమస్త కళలు, రహస్యాలు, బ్యాంకులు, రుణాలు, వృత్తి ఉపాధి విషయాలు, మరణము, మరీ ముఖ్యంగా 10వ స్థానం పరిశీలించేటప్పుడు 10వ భావం నుండి 10వ భావమైన 7వ భావాన్ని ఖచ్చితంగా చూస్తాము. అంటే జాతక చక్రములో 7వ ఇల్లు ఎంత కీలకమైనదో అర్థమైంది కదా. మనం 4వ భావమైన 4వ ఇంట్లో సంతోషం పరిశీలిస్తాము. 4వ స్థానం నుండి 4వ స్థానం కూడా చూస్తాము. 4వ ఇంటి నుండి 4వ ఇల్లు అంటే 7వ ఇల్లే కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుగడకు అవసరమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు 10వ స్థానం నుండి 10వ స్థానమైన 7వ ఇల్లు బాగుండాలి. సంతోషమే స్వర్గం అనుకున్నాము కావున సంతోషానికి 4వ స్థానం నుండి 4వ స్థానమైన 7వ ఇల్లు బాగుండాలి. 7వ ఇల్లు భువిలో స్వర్గమని ఎందుకన్నామో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. తేలిందేమంటే 7వ ఇల్లు బాగుంటే అన్నీ బాగున్నట్లే, 7వ ఇల్లు బాగా లేకుంటే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే. అందుకే మన పెద్దలు ఎవరికైనా పెళ్లి కాకున్నా, వైవాహిక జీవితం విఫలమైనా ఉట్టి కగరలేనివాడు స్వర్గానికి ఎగిరాడట అనే సామెత చెప్పి వెటకారం చేస్తుంటారు. కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ భూమి మీద మానవజాతి అభివృద్ధికి అసలు సిసలైన కారణం స్త్రీ పురుషుల మధ్య ఉన్న లైంగిక ఆకర్షణ అని మీకు తెలుసు. అన్ని రకాల కళల పుట్టుక, ఎదుగుదల, ఆదరణలకు మూలం స్త్రీ పురుషుల మధ్య గల ఆకర్షణ అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అసలు వివాహం, దాంపత్య జీవితం, తద్వారా సంతానోత్పత్తి, వారిని సజావుగా పెంచి పెద్ద చేయటం, ఈ కారణంగా పెరిగే అవసరాలను తీర్చుకోవటం కోసం పనిచేయటం. ఎటు నుండి ఎటు తిరిగి వచ్చినా మరలా 7వ ఇల్లు కళత్ర భావం వద్దకే వచ్చి చేరతాం. ఎంట గెలిచి రచ్చగెలవాలనే సామెతలో ఉన్న ఆంతర్యం కూడా ఇదే. స్వర్గం ఎక్కడో లేదు, వివాహ బంధంలో సంసారం నిలుపుకోవటంలోనే ఉంది. అందుకే 7వ ఇల్లు భువిలో స్వర్గం. అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా. ఈ విభాగంలో 7వ ఇంటికి సంబంధించిన కొన్ని ఫలిత సూత్రాలను పరిశీలిద్దాము. జాతక ఫలితాలు ఎల్లప్పుడూ మొత్తం జాతక చక్రం చూసి మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఈ ఫలిత సూత్రాలనేవి ఫలిత నిర్ధారణ కోసం జాతక పరిశీలన సమయంలో ఉపయోగపడతాయే గాని వీటిని తుది ఫలితాలుగా భావించకూడదు. లగ్నం నుండి 7వ స్థానాన్ని 7వ భావం లేదా కళత్ర భావం అని అంటారు. 1. 7వ భావాధిపతి లగ్నములో ఉంటే లేదా లగ్నాధిపతి 7వ భావంలో ఉంటే భార్యతో లేదా భర్తతో సఖ్యత, దగ్గరతనం ఎక్కువని చెప్పాలి. అంతేగాక 7వ భావాధిపతి లగ్నములో ఉంటే జాతకుడికి లేదా జాతకురాలికి పరిచయస్తులతో లేదా సమీప బంధువుతో లేదా చిరకాల మిత్రులతో వివాహం జరిగే అవకాశం ఉంది. అదీగాకుంటే వివాహానంతరం జీవిత భాగస్వామిని ఆత్మబంధువుగా భావించగలరు. సదరు భాగస్వామి పరిణితి చెందిన మరియు దృఢమైన వ్యక్తిత్వం గలవారై ఉంటారు. లగ్నాధిపతి 7వ ఉంటే ప్రయాణాలు ఎక్కువ. 2. 7వ భావాధిపతి ధనస్థానమైన 2వ భావంలో ఉంటే వివాహం ద్వారా సంపదలు లేదా వివాహానంతరం కలిసి వచ్చి సంపదలు కూడబెడతారు.
ఆందోళనతో కూడిన ఆలోచనలుంటాయి. 3. 7వ భావాధిపతి తృతీయ భావమైన 3వ ఇంట్లో ఉంటే తోబుట్టువులు అదృష్టవంతులని చెప్పాలి. వారు దూరదేశాలలో స్థిరపడి మంచి స్థితిలో ఉంటారు. 4. కళత్రాధిపతి చతుర్థ భావమైన 4వ ఇంట్లో ఉంటే ఇది సుఖ సంతోష నిలయం కావున 7, 4, 2 కేంద్రాలైనందువలన సప్తమాధిపతికి చతుర్థ కేంద్ర స్థితి శుభప్రదం. భార్య లేదా భర్త అదృష్టవంతులని చెప్పాలి. వైవాహిక జీవితం బాగుంటుంది. మంచి సంతానం ఉంటారు. సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. 4వ భావం విద్యాస్థానం, వాహన స్థానం మరియు గృహస్థానం కావున జాతకులు ఉన్నత విద్యను అభ్యసించటమే గాక విలాసవంతమైన గృహ వాహన సౌఖ్యం అనుభవించగలరు. పాపగ్రహ వీక్షణ భావం పైన లేదా భావాధిపతులపైన ఉంటే ప్రతికూల ఫలితాలుంటాయి. ఈ అశుభ విషయం ప్రతి భావానికి పదే పదే చెప్పటం సమంజసం కాదుగావున మళ్ళీ మళ్ళీ చెప్పను. 5. 7వ స్థానాధిపతి పంచమ కోణమైన 5వ ఇంట్లో ఉంటే వివాహం లేత వయసులో జరుగుతుంది లేదా ప్రాయంలో జరుగుతుందని చెప్పాలి. కేంద్రాధిపతికి కోణస్థితి వలన పంచమ భావంలో సంతానం ఉన్నందున సంతానలేమి చెప్పకూడదు గాని స్వల్ప సంతానం లేదా ఆడ సంతానం అని చెప్పాలి. 5వ భావంలో ప్రణయం ఉంది. 7వ భావంలో కళ్యాణం ఉంది. కావున ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి విద్యావంతులు సంపన్నుల కుటుంబం నుండి వచ్చే అవకాశం ఉంది. పంచమములో విద్యాబుద్ధులున్నందున కళత్రాధిపతి 5వ ఇంట్లో ఉంటే భార్య లేదా భర్త మంచి తెలివి కలిగి పరిణితితో ఉంటారు. సప్తమాధిపతి పంచమ భావంలో ఉండటం ఒక రాజయోగమని చెప్పాలి. 6. 7వ స్థానాధిపతి రోగ రుణ శత్రుభావమైన 6వ ఇంట్లో ఉండటం వాంఛనీయం కాదు. మేనరిక వివాహానికి అవకాశం ఉంది. 7వ భావంలో లైంగిక సామర్థ్యం ఉన్నందున కళత్రాధిపతి 6వ భావంలో ఉంటే ప్రతికూల ఫలితాలుంటాయి. సప్తమ భావంలో శుభగ్రహమున్నా శుక్రుడు బలంగా ఉన్నా ఈ ప్రతికూల వాతావరణం పలుచబడుతుంది. ఆలస్య వివాహాలు, వైవాహిక జీవితంలో స్పర్ధలు, ప్రేమ వైఫల్యాలు, జీవిత భాగస్వామికి అనారోగ్యం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగ భంగం, దూర ప్రాంతానికి బదిలీ, ఇంకా ఎన్నో కష్ట నష్టాలకు అవకాశం ఉంది. గురుదృష్టి వలన ప్రతికూల ఫలితాలు పలచబడతాయి. 7. ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావానికి బలం. ఈ కారణంగా సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉంటే జాతకుడు లేదా జాతకురాలు అదృష్టవంతులని చెప్పాలి. మంచి వ్యక్తిత్వం, రూప గుణ విద్యా సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు అనుభవిస్తారని చెప్పాలి. సత్కళత్రం అనగా మంచి భార్య లేదా భర్త లభించగలరు. 8. కళత్రాధిపతి అయిన 7వ స్థానాధిపతి అష్టమ భావమైన 8వ ఇంట్లో ఉంటే సమీప బంధువులతో వివాహం జరుగుతుంది. జీవిత భాగస్వామి ద్వారా కానుకలు, సంపదలు రాగల అవకాశం ఉంది. వివాహానంతరం ఆకస్మిక సంపదలు ఏదో విధంగా ప్రాప్తించగలవు. అప్రమత్తంగా లేకుంటే ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. 9. 7వ స్థానాధిపతి భాగ్యభావమైన 9వ ఇంట్లో ఉంటే జాతకులు అదృష్టవంతులనే చెప్పాలి. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ నివాసం ఉంటాయి. ఉన్నత విద్య, దైవభక్తి ఉంటాయి. 10. సప్తమాధిపతి కర్మస్థానమైన 10వ భావములో ఉంటే వృత్తి వ్యాపారాలతో వృద్ధి చెందుతారు. ఉద్యోగమైతే ఉన్నత స్థితికి వెళ్ళగలరు. మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. గుణ వినయ సంపన్నురాలైన జీవిత భాగస్వామి లభిస్తుంది. పురుషుడైతే భార్య కరణేషు మంత్రిగా మారి జాతకునికి చేదోడుగా ఉంటుంది లేదా ఉద్యోగురాలిగా సంపాదనతో సహకరిస్తుంది. స్త్రీ జాతకురాలికి ఈ విధంగా ఉంటే ఆమె ఉన్నతి కోసం భర్త పాటుపడతాడు.
సహకరిస్తాడు. విదేశాలలో బాగా సంపాదించే అవకాశం ఉంది. మంచి దాంపత్యం, ఇంటా బయట అన్యోన్యంగా ఉంటారు. ఆదర్శ దంపతులుగా గుర్తింపబడతారు. 11. సప్తమాధిపతి లాభస్థానంలో ఉంటే ధనవంతులైన జీవిత భాగస్వామి లభిస్తుంది. 12. కళత్రాధిపతి వ్యయభావమైన 12వ ఇంట్లో ఉండటం యోగదాయకం కాదు. ప్రేమ వైఫల్యం అనుభవిస్తారు. మోహం వలన భంగపడతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలుంటాయి. వివాహం ఆటంకం, ఆలస్య వివాహం, కోర్టు కేసులు, స్పర్ధలు, తత్కారణంగా మానసిక అశాంతి ఉంటాయి. వ్యయభావంలోని సప్తమాధిపతిపై పాపగ్రహ వీక్షణలుండి శుక్రుడు బలహీనపడితే వివాహం ఆలస్యం కావటం లేదా వివాహం జరుగుకపోవటం ఫలితాలుగా ఉంటాయి. 13. 7వ ఇంట్లో నైసర్గిక పాపగ్రహమైన రవి ఉండటం మంచిది కాదు. ఆలస్య వివాహం, జీవిత భాగస్వామితో సఖ్యత లేకపోవటం, నిద్రలేమి, వ్యాపారంలో అంతగా కలిసి రాకపోవటం ఫలితాలుగా ఉంటాయి. దీనికి కారణం కూడా ఉంది. సప్తమంలో గల రవి అగ్నితత్వ గ్రహం మరియు లగ్నంపై దృష్టి. భార్యాభర్తలిద్దరూ అగ్గిలా చిటపటలాడుతుంటే సహజంగానే సఖ్యత, సర్దుబాటు కష్టసాధ్యమనే చెప్పాలి. అయినప్పటికీ లగ్నంపై గురుదృష్టి ఉన్నా, సప్తమాధిపతి బలంగా ఉన్నా, కళత్రకారకుడు శుక్రుడు శుభుడై శుభస్థానాలలో ఉన్న సామరస్య ధోరణి అంచెలంచెలుగా అభివృద్ధి కాగలదు. రవి ఉచ్చులో ఉంటే కోప స్వభావం ఉన్నప్పటికీ వైవాహిక జీవితం పట్ల నిబద్ధత, భాగస్వామి పట్ల సానుకూలత ఉంటాయి. ఈ సప్తమ భావం శని క్షేత్రాలై అందు రవి ఉండటం అసలు శ్రేయస్కరం కాదు. తుల రవికి నీచ క్షేత్రం కావున వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు. సప్తమ రవి కారణంగా నిరంతర ఆలోచనలు, తద్వారా స్థిరచిత్తం ఉండదు. వాయుతత్వ రాశులైన మిథున కుంభాలు సప్తమ భావమైతే మంచి విద్యావంతులు, భాగ్యవంతులు కాగలరు. అధికార కాంక్ష, ప్రజా సంబంధాలు ఉంటాయి. రవి సప్తమంలో ఉండటం వలన జీవిత భాగస్వామి ఆధిక్యతను కోరుకుని అహంకారం ప్రదర్శిస్తుంది. కర్కాటక, వృశ్చిక, మీనరాశులు జలతత్వ రాశులైనందున ఇక్కడ సూర్యుడు రాణించలేడుగావున అంతగా ప్రమాదం ఉండదు. ఎంతైనా రవి రాజుగావున సప్తమ రవి కారణంగా జీవిత భాగస్వామికి ఆదరణ, పనివారి పట్ల సంక్షేమ దృక్పథం ఉంటాయి. పాపగ్రహ వీక్షణ వలన ప్రతికూల ఫలితాలుంటాయని నేను వేరుగా చెప్పనవసరం లేదు. 14. కళత్ర భావంలో చంద్రుడున్న ఎళ్ళ అనేక శుభ ఫలితాలుంటాయి. అందమైన కళత్రం లభిస్తుంది. క్షీణచంద్రుడైతే వియోగము, భార్యకు అనారోగ్యము, మరికొన్ని ప్రతికూల ఫలితాలుంటాయి. చంద్రుడు శుభుడైతే లగ్నంపై దృష్టి ఉంటుంది కావున భార్యాభర్తలిద్దరూ ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. జాతకులు మంచి సంపదలు కలిగి తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విదేశీ సంస్థలతో వాణిజ్య సంబంధాలుంటాయి. జాతకులు స్త్రీల పట్ల మెతక వైఖరి కలిగి ఉంటారు. లాటరీలు, జోదము, షేర్లు, రియల్ ఎస్టేట్స్ ద్వారా లాభించగలరు. ఆహార పానీయాల వ్యాపారాలు కలిసి వస్తాయి. క్షీణచంద్రుడైన ఏళ్ల భర్త లేదా భార్యకు తరచూ అనారోగ్యం, వైద్యుల చుట్టూ తిరగటం వలన మనశ్శాంతి లోపిస్తుంది. సప్తమంలో శుక్రచంద్రులు, శనిచంద్రులు, కుజచంద్రుల కలయిక వలన విభిన్న ఫలితాలుంటాయి. 15. సప్తమ స్థానంలో కుజుడున్న కుజదోషమని శాస్త్రవచనం. జీవిత భాగస్వామి వలన సంపూర్ణ అనుకూలత ఉండదు. భిన్న వైఖరి ఉంటుంది. ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఆశించటం వల్ల నిరుత్సాహం ఉంటుంది. భార్యాభర్తలిద్దరికీ శీఘ్ర కోపాలు, అసహనం ఉంటాయి. కర్కాటక, సింహ లగ్నాలకు కుజుడు యోగకారకుడైనందున సానుకూల ఫలితాలుంటాయి. అయినప్పటికీ శీఘ్ర కోపం, అసహనం ఉంటాయి. 16. 7వ ఇంట్లో బుధుడు శుభమా అశుభమా అనే విషయం ఆ భావం శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రమా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా సప్తమ బుధుడు విచక్షణ జ్ఞానం, తెలివిగల భార్య, పుత్ర సంతానం,
ధన సంపదలు, విద్యా పాండిత్యాలు, ప్రతిభాలౌక్యాలు ఇవ్వగలడు. జాతకములో ఇతర శుభయోగాలు లేకుంటే వివాహ నష్టం సంభవించే అవకాశం ఉంది. సన్యాస జీవితంపై ఆసక్తి, సంసార జీవితంపై నిరాసక్తి ఉండేందుకు అవకాశం ఉంది. జాతకులు అందంగా, హుందాగా ఉంటారు. సప్తమాధిపతిపై గురు దృష్టి మరియు సప్తమాధిపతి గురువుతో కలయటం వలన సంసార జీవితం సజావుగా సాగుతుంది. 17. 7వ ఇంట్లో గురువు ఉన్న ఎడ్ల అణకువ, విద్య, వివేకాలు గల జీవిత భాగస్వామి లభిస్తుంది. జాతకులు మంచి సమర్థత, వాక్శుద్ధి కలిగి ఉంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. విశాల హృదయం, ప్రతిభా పాండిత్యాలు, విజ్ఞత ఉంటాయి. నిదానమే ప్రధానంగా ఉంటారు. అదృష్టవంతులని చెప్పాలి. మంచి స్నేహ సంబంధాలుంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. 18. శుక్రుడు కళత్రభావంలో ఉంటే బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది. కళాదృష్టి, కళాపోషణ ఉంటాయి. ప్రేమ సంబంధాలు, కామ సంబంధాలు, రహస్య సంబంధాలు ఉంటాయి. సృజనాత్మక హృదయం ఉంటుంది. అందం, ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రతిభావంతులైన సంతానం ఉంటారు. ధన, కనక, వస్తువాహన, వస్త్రాభరణ, గృహ సౌఖ్యాలుంటాయి. ఉన్నత ఉద్యోగం ఉంటుంది. భార్యతో కలహం అయినప్పటికీ అనుకూలవతి అయిన భార్య ఉంటుంది. మొత్తం మీద సంతోష జీవితం అని చెప్పాలి. భూమి మీద ఉన్న 4 రోజులు స్వర్గం లాంటి జీవితం అనుభవిస్తారు. శీఘ్ర వివాహం, నలుగురితో మంచి సంబంధాలు, భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటాయి. 19. 7వ ఇంట్లో శని వలన ఆలస్య వివాహం బాగా ప్రాచుర్యం పొందిన ఫలిత సూత్రం. సప్తమంలో శనికేతు వలన భగ్న ప్రేమ, ఇతర కుల మతస్థులతో వివాహం సంభవించే అవకాశం, వయసు మళ్ళినా లేదా ఆ విధంగా కనిపించే కళత్రం లభిస్తుంది. భాగస్వామ్యం అనుకూలం కాదు. సప్తమంలో శనితో ఏ ఇతర పాపగ్రహ కలయిక మంచిది కాదు. 20. సప్తమ రాహువు వైవాహిక జీవితానికి శ్రేయస్కరం కాదనే చెప్పాలి. అనేక ఇతర అంశాలు పరిశీలించి కళత్రభావ ఫలితం గురించి మాట్లాడాలి. 21. సప్తమ కేతువు వాంఛనీయం కాదు. ప్రయాణాలలో ఇబ్బందులుంటాయి. వైవాహిక జీవితంలో ఆకస్మిక సంఘటనలు, గొడవలు ఉంటాయి. మరిన్ని విషయాలు రాబోయే వీడియోలలో చెప్పగలనని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి జీతం? నెలకు 30 రోజులు జీతం, రోజుకు 2 పూటలు బత్యం, పూట పూటకు పని ఉంటుంది, 4 రోజులు సెలవుంది. శబ్దం ఒకే విధంగా వినిపించినా అర్థంలో అంతులేని జ్ఞానాన్ని అందించగల అద్భుతమైన 2 పదాలు మెలకువ మరియు మెళకువ. మెలకువగా ఉండటం అంటే నిరంతరం స్పృహ కలిగి ఉండటం. అంటే మన జీవితం పట్ల, మన జీవన విధానం పట్ల, మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల అప్రమత్తంగా స్పృహ కలిగి ఉండటమే మెలకువ. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని నిద్రపోతున్నావా అని తిట్టేది ఇందుకే. తెలివి అంటే మెలకువ అని మీకు అర్థమైంది కదా. ఇక మెళకువ అంటే నైపుణ్యం, నిపుణత. ఒక పనిని అనేక మంది చేయగలుగుతారు, చేస్తారు కూడా. అది ఏ పనైనా గాని ఆ పనిలో నిపుణత ఉన్న వారికే జనాదరణ బాగా ఉంటుంది. అవకాశాల రూపంలో ఈ విషయం వ్యక్తమవుతూనే ఉంటుంది. వృత్తిలో నైపుణ్యం ఉన్న వారిని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఆ విధంగా మన నైపుణ్యం అనబడే పనితనం గురించి 10 మంది చెప్పుకుని వాళ్లే వద్దన్నా ప్రచారం చేస్తారు. అందుకే జన సహకారమే ఏ రంగంలోనైనా అభివృద్ధికి మూలం. ఆ విధంగా వృత్తిలో అంచెలంచెలుగా ఎవరికైనా ఎదుగుదల సాధ్యమవుతుంది. అయితే జీవితమంతా పోరాటంతో కూడిన ఒక ప్రయాణం కావున
వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు అనివార్యం అవుతాయి. ఇదిగో ఇక్కడే ప్రపంచంతో మనం వ్యవహరించే తీరులో మెలకువ అవసరమవుతుంది. జాతక చక్రములో లగ్న భావంగా పిలువబడే 1వ స్థానం మన ప్రవృత్తిని తెలియజేస్తే, 10వ భావమైన 10వ ఇల్లు వృత్తిని సూచిస్తుంది. 10వ స్థానం నుండి 10వ స్థానమైన 7వ భావంలో సమాజం ఉంది కావున వృత్తి బలం గురించి పరిశీలించేటప్పుడు 7వ భావాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటాం. అందుకే మెళకువ అనే 2 పదాలు ఒకే విధంగా వినిపించినా వీటిలో అంతులేని జ్ఞానం ఉందని ప్రథమ వాక్యంగా చెప్పటం జరిగింది. మెళకువగా పనిచేశారంటే మీరే దొరలైపోతారు అనే పాట అందుకే వినిపించాను. సంగీతం అనేది భావం మీ మెదడులో చిరస్థాయిగా గుర్తుండిపోవటానికే సుమా. తర్కం వేరు, జ్ఞానం వేరు. తర్కం, జ్ఞానం మనకు 2 పదాలుగా 2 భావాలుగా పరిచయం అయ్యాయి. తర్కానికి బుధుడు కారకుడు, జ్ఞానానికి గురువు కారకుడు. జ్ఞానం అనంతమైనది. నిజం చెప్పాలంటే తర్కం కూడా ఒక జ్ఞానమే. అందుకే తర్క జ్ఞానం అని అంటారు. మనం నేర్చుకుంటున్న జ్యోతిష్యం కూడా ఒక జ్ఞానమే. ఇందులో గల సౌలభ్యం ఏమంటే మన గురించి మనం తెలుసుకునే అవకాశం గల అసలు సిసలైన జ్ఞానమే జ్యోతిష్యం. అందుకే ఇది దివ్య జ్ఞానం. మరింత లోతుగా వెళితే ఈ విశ్వమే కోట్లాది విశేషణాలతో కూడిన అద్భుత జ్ఞానం. 10వ భావంలో ఏ గ్రహం ఉంటే ఏమిటి ఫలితం, 10వ భావాధిపతి ఏ స్థానంలో ఉంటే ఏమిటి ఫలితం అనే సాధారణ సమాచారం జ్యోతిష పుస్తకాలలో అనేక భాషల్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ విషయాలే ముఖ్యం అనుకుంటే అసలు నేను వీడియోలు చేయనవసరం లేదు, మీరు ఈ వీడియోలు చూడనవసరం లేదు. ధనము కాలము వెచ్చించి ఎన్నో ప్రయాసలు పడి నేను సంపాదించిన ప్రాక్టికల్ జ్ఞానం ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ఈ వీడియోలు మీకు అందిస్తున్నాను. ఏమో ఎవరు చూడొచ్చారు? ఈ వీడియో చూడటమే మీ జీవితంలో గొప్ప మలుపు కాబోతుందేమో. నా చేత రాయించేది విశ్వమే, చేరవలసిన వారికి చేరవేసేది కూడా ఈ విశ్వమే. యూట్యూబ్ మాధ్యమం కూడా విశ్వ పరిణామంలో అంతర్భాగమే. ఆ విధంగా మనందరి అర్హతలను ఈ విశ్వమే ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేస్తుంది. మనలో ఎవ్వరము తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఎవరి పాత్ర వారిది, ఎవరి జీవన ప్రయాణం వారిది. మరలా ఇదంతా కర్మజ్ఞానం. సహజ రాశి చక్రంలో 10వ స్థానమైన మకర రాశి కర్మస్థానం. దీని అధిపతి శని. ఈయనే కర్మకారకుడు. సంస్కృత పదమైన కర్మకు తెలుగు అర్థం పని. జన్మలగ్నం నుండి 10వ భావాన్నే కర్మస్థానమని, వృత్తి స్థానమని, రాజ్యస్థానమని అంటారు. ఎవరి కర్మ వారిది, ఎవరి రాజ్యం వారిది, ఎవరి జీవితానికి వారే మహారాజు. మనిషై పుట్టాక ఏదో ఒక పని చేయక తప్పదు. అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, లేదా స్వయం ఉపాధి పథకమా అనే సంగతి అలా ఉంచితే అసలు ఈ భూమి మీద మనం ఉన్నామనే ఉనికిని తెలియజేసేది మరియు మనకు అస్తిత్వం కలుగజేసేది మనం చేసే పనే. అంతే కదా మరి. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా కలుసుకున్నా మొదటగా ఏం చేస్తుంటారనే కదా అడుగుతాం. అందుకే ఉద్యోగం పురుష లక్షణం అని అన్నారు. పురుషులంటే కేవలం మగవారిని అర్థం కాదు సుమా. సంస్కృతంలో పురుష శబ్దానికి మనుషులని అర్థం ఉంది. మనుషులంటే ఆడ మగ అందరూ అని మీకు తెలుసు. పాత తరంలో స్త్రీలు వంట పని, ఇంటి పని చూసుకునేవారు. అది కూడా కర్మే. అవి చేయాలన్నా మెళకువ కావలసిందే. ఎందుకు విషయమేమంటే వృత్తి, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం అన్నీ జన్మలగ్నం నుండి 10వ భావమైన కర్మస్థానంలో చూస్తాము. సహజ రాశి చక్రంలో 10వ స్థానమైన మకరం కూడా పరిశీలిస్తాము. ఇంకా ఈ రాజ్యభావంలో గౌరవం, కీర్తి, పదవి, ఘనత, పలుకుబడి, బిరుదులు, సన్మానం, ప్రభుత్వం, ముద్రాధికారం, ఆజ్ఞ, నియంత్రణ, శాసనం మరెన్నో ముఖ్యాంశాలున్నాయి. జాతక చక్రములో 1, 4, 7, 10 స్థానాలను కేంద్రాలు అని అంటారు. తొలుత లగ్నం. లగ్నం కంటే చతుర్థ భావం, చతుర్థ భావం కంటే సప్తమ భావం, సప్తమం కంటే 10మం బలమైనవని, 10మ కేంద్రం సంపూర్ణ కేంద్ర స్థానమని శాస్త్రవచనం.
ఈ దశమ కేంద్రంలో ఉన్న శుభ మరియు పాపగ్రహాలన్నీ జాతకులకు ఆయా గ్రహ దశ అంతర్దశలలో శుభ ఫలితాలతో కూడిన అభివృద్ధిని ఇవ్వగలవని పూర్వ పండితులందరి ఏకాభిప్రాయం. వృత్తి లేని వాడికి సమాజంలో ఏ విలువ ఉండదు. వారసత్వ ఆస్తులు సంక్రమించి కోట్ల రూపాయలున్నా సరైన వృత్తి లేకుంటే జీవితం నిరర్ధకమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందువలన 10వ ఇల్లే ప్రధాన జీవితం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన 10వ ఇంటి గురించి అందరికీ అర్థమయ్యే సులభమైన భాషలో చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. కృషి చేశావంటే ఎదురీదేవంటే సాధించేవు గెలిచేవు నీదే జయం. హితులారా, కెరీర్ గురించి ఆందోళన పడుతున్న యువతరం కోసం నికరమైన శుభ ఫలితం చెప్పటంతో ఈ విభాగం ప్రారంభిస్తాను. ఈ భూమి మీద జన్మించిన మనుషులందరూ సంధించి విడవబడ్డ బాణాలే. అంటే అందరికీ నిర్దేశింపబడిన గమ్యం ముందుగానే సిద్ధమై ఉందని, మనమంతా బాణాల్లా ఆ దిశ వైపుగా ప్రయాణించటం మన పుట్టుకతోనే ప్రారంభమైందని చెప్పటమే నా ఉద్దేశం. మరింత విపులంగా చెప్పాలంటే, ఇంకా ఉద్యోగం రాని, ఉపాధి నిర్ణయం కాని యువత భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి విస్తరి వారికి సిద్ధంగా ఉంది. ఇక వైఫల్యాలు, ఆరాటాలు, పోరాటాలంటారా? జీవితంలో ఇవన్నీ అనివార్యమైన భాగాలు. కాలేజీల నుండి బయటికి వచ్చిన ప్రారంభంలో ఎవరికైనా కొత్తగా ఉత్సాహంగా ఉండటంతో పాటు 1-2 నిరీక్షణ అనుభవించాక ఎవరైనా డిప్రెషన్కు లోనవ్వాల్సిందే. అందువలన ఇంట్లోని పెద్దవాళ్లు అక్కరకు రాని పిల్లల మీద విసుక్కోకుండా ఓర్పుతో వారిలో ధైర్యాన్ని నింపుతుండాలి. చదువులు చెప్పించటంతో బాధ్యత పూర్తయింది అనుకోకుండా పిల్లలకు తిండి పెట్టడంతో పాటు 2 పూటలా ధైర్యం పెట్టండి. మరొక ముఖ్యమైన మాట, 25 లోపు యువత జాతకాలంటూ జ్యోతిష్కుల చుట్టూ తిరగటం నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పెళ్ళయి సంసార బాధ్యతను మోస్తున్న తరుణంలో నైతిక ఆలంబన కోసం, దశాదిశ తెలుసుకోవటం కోసం జ్యోతిష్కులను సంప్రదించటంలో ఆక్షేపణ లేదు. యువత, నిరీక్షణ ఒక అవకాశం. నిరీక్షణ సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడిక జ్యోతిషాంశాలు చెప్పుకుందాం. 10వ ఇల్లు ఫలిత నిర్ధారణ గురించి వివరించడానికి ఉదాహరణగా మేష లగ్నం పరిశీలిద్దాం. ఈ లగ్నానికి లగ్నాధిపతిగా కుజుడు శుభుడు, పంచమాధిపతిగా సూర్యుడు శుభుడు, భాగ్యాధిపతిగా గురువు శుభుడు. 1, 5, 9 భావాలను కోణస్థానాలు అంటారు. వీటిని లగ్న పంచమ భాగ్య భావాలని అంటారు. ఏ లగ్నానికైనా ఈ భావాధిపతులు శుభులు. లగ్నం ప్రవృత్తిని తెలియజేస్తుంది. ఎంత కాదనుకున్నా వృత్తి జీవితం ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. ప్రవృత్తి అంటే స్వభావము, వ్యక్తిత్వము, సంపూర్ణ నడవడిక. పంచమ భావములో విద్యాబుద్ధులున్నాయి. అకాడమిక్ విద్యార్హతలు ఎలా ఉన్నప్పటికీ విద్యాబుద్ధులను బట్టి వృత్తి, ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాలు మరియు వీటికి సంబంధించిన అవకాశాలు మెరుగవుతాయనేది సత్యం. మనలో ఎవ్వరిమైనా శక్తి వంచన లేకుండా కృషి చేయగలం. రోజుకు 20 గంటలు పనిచేయగలం. ఇదంతా మన సంకల్పమే. కానీ ఫలితాల కోసం వేచి చూడవలసిందే. అందువల్లనే భాగ్యభావం బాగుండాలి. ఇందులో పూర్వజన్మ పుణ్యం ఉంది, ధార్మికత ఉంది, మరెన్నో మంచి అద్భుత కారకత్వాలకు భాగ్యభావం నిలయం. ఎవరి జాతక చక్రంలోనైనా లగ్న పంచమ భాగ్యభావాలు కీలకమైనవని మీకు అర్థమైంది కదా. ఇంతటి ముఖ్యమైన లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి కలిసి గాని విడివిడిగా గాని కర్మస్థానమైన 10వ ఇంట్లో ఉంటే అది గొప్ప రాజయోగం. మేషలగ్నాధిపతి కుజుడు 10వ స్థానమైన మకరంలో ఉండటం అంటే ఇది కుజునకు ఉచ్చక్షేత్రం. ఇది పంచమహాపురుష యోగాలలో ఒకటైన రుచిక యోగంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. కావున జాతకులు అధికారులుగా ఉంటారు.
ధనము, కీర్తి, గౌరవము, స్థిరాస్తులు పొందగలరు. రాజకీయ నాయకులుగా, ప్రజానాయకులుగా ఎన్నికవుతారు. పోలీసు, సైన్యము, అటవీ శాఖ, వైద్య వృత్తి, ఇంజనీరింగ్ మొదలైన శాఖలలో ఉన్నతాధికారులుగా, నిపుణులుగా గొప్ప హోదాను అనుభవించగలరు. లగ్నాధిపతి దశమంలో ఉండటం వలన జాతకులకు అనేక ప్రాపంచిక సుఖ సౌఖ్యాలు ఉంటాయి. సంతోషంగా, క్షణం తీరిక లేకుండా ఉంటారు. శరీరాకృతి దృఢంగా ఉంటుంది. స్థిరాస్తులు కొంటారు. వాహనాలుంటాయి. వృత్తిలో గుర్తింపు పొందుతారు. విజయం సాధించి వృద్ధిలోకి వస్తారు. సంఘంలోని ప్రముఖ వ్యక్తులతో పరిచయాలుంటాయి. వృత్తిలో ప్రత్యేక నిపుణులుగా పేరు సంపాదిస్తారు. రాజ్యభావంలో కుజులుండటం గొప్ప యోగమని జ్యోతిష శాస్త్ర వచనం. పైగా అది కుజునకు ఉచ్చక్షేత్రమైన మకరమైనచో మంత్రులయ్యే అవకాశం ఉంది. కుజుడు దశమంలో ఉంటే నిరంకుశ కఠిన నిర్ణయాలు తీసుకునే పరిపాలకులు, నాయకులు, అధికారులు అవుతారు. తొందరపాటుతో కూడిన సత్వర నిర్ణయాలుంటాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. మేషలగ్నానికి ధర్మస్థానమైన భాగ్యభావాధిపతి గురువు కర్మస్థానమైన 10వ ఇంట్లో ఉండటం కూడా ఒక యోగమే. మకరం గురువులకు నీచ స్థానం అయినప్పటికీ 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉండటం నిశ్చయంగా యోగదాయకమే. జాతకులు హోదా, అధికారంతో కూడిన ఉద్యోగాలు చేస్తారు. ప్రజాదరణ, కీర్తి, గౌరవం సంక్రమిస్తాయి. మంచి విలాసవంతమైన, సౌఖ్యవంతమైన జీవితం అనుభవిస్తారు. దయ, జాలి గుణం కలిగి మంచి ధార్మిక ప్రవర్తనతో 10 మందికి సహాయం చేస్తారు. ధన సంపదలు కూడబెడతారు. దశమంలో గురువు ఉంటే ఉన్నతాధికారులుగా ఉంటారు. ధనవంతులు, భాగ్యవంతులు, విద్యావంతులుగా వృద్ధిలోనికి వస్తారు. ఉదాత్త ఉన్నతాశయాలుంటాయి. దశమంలో సూర్యుడుంటే జాతకులు ఉద్యోగ వ్యాపారాలు ఏమి చేసినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. జన్మ జాతకంలో సూర్యుడు మకరంలో ఉండటం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు రాజ్యభావంలో ఉండటం మంచి జాతకులుగా సంకేతం. ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ అధికారి, మంత్రి పదవి, రాజకీయ యోగం ఉంటాయి. తెలివి, పేరు ప్రతిష్టలు, డబ్బు, అధికారం అన్నీ సంక్రమిస్తాయి. వారసత్వ ఆస్తి పొందగలరు. మంచి సంతానం, ముఖ్యంగా పుత్ర సంతానం ఉంటుంది. అతి ముఖ్యంగా వీరిలో జనాకర్షణ ఉంటుంది. అందరూ వీరికి విధేయులుగా ఉంటారు. మేషలగ్నానికి సూర్యుడు పంచమాధిపతిగా శుభుడు. పంచమాధిపతి 10వ భావంలో ఉండటం ఒక రాజయోగం. భూములు, భవంతులు కొంటారు. అధికారులు, మంత్రుల అభిమానం పొందగలరు. దేవాలయాలు, సత్రాలు మొదలైనవి నిర్మించి ప్రజాహిత కార్యక్రమాలు చేపడతారు. పంచమంలో పుత్ర సంతాన కారకత్వం ఉన్నందున వీరి పుత్రులు వృద్ధిలోనికి వస్తారు. ఇంటెలిజెన్సు, సిబిఐ లాంటి సర్వీసులలో పనిచేస్తారు. పాపగ్రహ వీక్షణలుంటే వచ్చే ప్రతికూల విషయాల గురించి ఇక్కడ నేను చెప్పటం లేదు. ఎందుకంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు కుజ, రవి, గురులు 10వ ఇంట్లో ఉండటమే గొప్ప యోగం. జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. వీరి అదృష్టం, రాజయోగం ఎక్కడకు పారిపోదు. పాపగ్రహ వీక్షణ వలన అట్టి దశలలో సస్పెన్షన్, ఎంక్వైరీలు ఉంటాయి. అంతో ఇంతో అప్రదిష్ట, అంతకు మించి ఏమీ జరగదు. ఇప్పటి వరకు మనం రవి, కుజ, గురువులు దశమంలో ఉంటే ఫలితాలు, లగ్న పంచమ భాగ్య భావాధిపతులు వృత్తి స్థానంలో ఉంటే ఫలితాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇతర గ్రహాలు, అధిపతులు 10వ ఇంట్లో ఉంటే ఫలితాలు పరిశీలిద్దాము. చతుర్థంలో ప్రజలున్నారు. చతుర్థాధిపతి 10వ భావంలో ఉంటే ఖచ్చితంగా ప్రజలతో సంబంధం ఉంటుంది. రాజకీయాలలో విజయం సాధిస్తారు. మేషలగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు. చంద్రుడు 10మంలో ఉంటే మంచిదే. పైగా సూర్యుడిలాగా చంద్రుడు కూడా రాజగ్రహం.
జాతకులకు తెలివి, ధైర్యం, రాజటీవి ఉంటాయి. జనాకర్షణ ఉంటుంది. చంద్రుడికి మాతృకారకత్వం ఉన్న కారణంగా చేపట్టిన పనిని పిల్లల పెంపకముల శ్రద్ధ, ఆసక్తులతో చేస్తారని నిర్ద్వందంగా చెప్పాలి. చంద్రకళలు అనే నానుడి ఉన్నందున జాతకులలో ఏదో ఒక కళ వారిలో పొంచి ఉంటుంది. సహాయపడే గుణం సహజంగా ఉంటుంది. జ్యోతిష విద్యలో మంచి నేర్పరులవుతారు. ధార్మిక, సాంస్కృతిక, మత సంస్థలకు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ధన, కనక, వస్తువాహన, వస్త్రాభరణ సౌకర్యాలు అనుభవిస్తారు. దశమంలో ఉన్న చంద్రుడు తన స్వక్షేత్రమైన చతుర్థ భావాన్ని చూస్తున్నందున విద్య, వాహన, గృహ, మాతృ సౌఖ్యం ఉంటుంది. మేషలగ్నానికి బుధుడు 3, 6 స్థానాలకు అధిపతిగా పాపి. దశమంలో బుధుని స్థితి మంచిదే. విక్రమాధిపతిగా ధైర్యాన్ని, ముక్కుసూటితనాన్ని జాతకులు ప్రదర్శిస్తారు. మంచి విద్యావంతులని చెప్పాలి. అనేక విద్యలలో ప్రవేశం ఉంటుంది. గణితములో మంచి ప్రజ్ఞ ఉంటుంది. ధనవంతులు, తెలివిగలవారు. తృతీయాధిపతిగా దశమంలో ఉన్నందున వృత్తిలో తరచూ ప్రయాణాలుంటాయి. తోబుట్టువులు మంచి స్థానంలో ఉండి జాతకులకు అండగా ఉంటారు. ఈ బుధుడు శత్రుస్థానమైన 6వ ఇంటికి అధిపతి కావున వృత్తి ఉద్యోగాలలో రహస్య శత్రువులు ఉంటారు. పాపగ్రహ వీక్షణ వలన రోగ, రుణ బాధలుంటాయి. ముఖ్యంగా షష్ఠాధిపతి దృష్టి చతుర్థ భావమైన 4వ ఇంటి మీద ఉన్నందున ఇంట్లో కలహాలుంటాయి. మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. ధన, కుటుంబాధిపతిగా శుక్రుడు 10వ ఇంట్లో ఉంటే ఉపయోగమనే చెప్పాలి. మంచి విద్యావంతులు, స్వయం కృషితో పైకి వస్తారు. సంపాదన బాగుంటుంది. సప్తమాధిపతిగా వృత్తి స్థానంలో శుక్రుడు విదేశీ ఉద్యోగాన్ని, అక్కడ అభివృద్ధిని ఇవ్వగలడు. కెరీర్ బాగుంటుంది. మంచి భార్య మరియు భర్త లభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. వ్యాపారస్తులైతే ఎక్కువ మంది స్త్రీలు జాతకుల వద్ద పనిచేస్తారు. జాతకులు ప్రముఖులుగా గుర్తింపబడతారు. శుక్ర సంబంధిత వృత్తి వ్యాపారాలన్నింటిలో రాణించగలరు. మేషలగ్నానికి దశమాధిపతి శని కర్మకారకుడు. 10వ ఇంట్లో శని ఉంటే పరిపాలనాధికారం ఉంటుంది. రాజకీయ పదవి అలంకరిస్తారు. శని క్రమశిక్షణకు మారుపేరు కావున న్యాయశాఖలో రాణించగలరు. మంచి ధైర్యవంతులు, ధనవంతులుగా ప్రసిద్ధి పొందుతారు. ఈ లగ్నానికి శని పాపిగావున ఆకస్మిక ఒడిదుడుకులు, భంగపాటు ఉంటాయి. రాహుకేతువులకు స్వక్షేత్రాలుగా చెప్పబడుతున్న రాసులు ఇతర గ్రహాలకు చెందినవి కావున ఈ పాపగ్రహాలైన ఛాయాగ్రహాలకు ఆధిపత్యాలు ఉండవు. రాహు 10వ ఇంట్లో ఉంటే మంచి యోగమనే చెప్పాలి. 10వ స్థానం పరిపూర్ణ కేంద్ర స్థానం. ఈ కర్మస్థానంలో శుభ పాపగ్రహములన్నీ యోగించగలవు. రాహువు సహజ రాశి చక్రములో దశమ భావమైన మకరములో స్థితి బహుముఖంగా ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన, స్వయం ఉపాధి అయినా, వైద్య వృత్తి అయినా అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి జాతకులు పొందగలరు. దశమ రాహు ఉన్నాడంటే చతుర్థ కేతువు అని అర్థం. మనం వృత్తి స్థానం పరిశీలిస్తున్నాం కావున ఇతర విషయాలు ఇక్కడ వివరించడం సహేతుకం కాదు. కేతువు రాజ్యభావంలో ఉండటం వలన జాతకులు ధైర్య సాహసాలతో ఉంటారు. గాని కేతువు దశమ స్థితి వలన వృత్తి, ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాలు ఏదైనా కానివ్వండి అవరోధాలు ఎదురవుతాయి. ఉద్యోగమైతే మధ్య మధ్యలో విరామాలు, మళ్లీ ఉద్యోగం కోసం ఎదురుచూపులు ఉంటాయి. వ్యాపారంలో అయితే నష్టాలు, కలిసి రాకపోవటం ఎదురవుతాయి. ప్రతిభ, నైపుణ్యాలతో కూడిన ప్రొఫెషనల్స్కు తొందరగా గుర్తింపు రాదు. అయినప్పటికీ జాతకులు తెలివిగాలవారిగానే ఉంటారు. కృషిలోపం ఉండదు. శుభగ్రహ దృష్టి వలన మెరుగైన ఫలితాలుంటాయి.
మత సాంప్రదాయాలను గౌరవిస్తారు. పూజారులుగా, ప్రవచనకర్తలుగా, హీలర్స్గా, యోగా టీచర్స్గా రాణించగలరు. జ్యోతిష్యం మీద బోధన, ఆరాధన ఉంటాయి. అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. పుణ్య నదీ స్నానాలు, కార్తీక సముద్ర స్నానాలు ఆచరించగలరు. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక అద్భుత యోగమే. అంతా కార్యకారణ సంబంధం అనే జ్ఞాన దర్శనం జరుగుతుంది. ఇంతకంటే ఏం కావాలి? ఏ లగ్నానికైనా దశమాధిపతి లగ్నములో ఉంటే శుభప్రదం, జయప్రదం అనే చెప్పాలి. స్వతంత్ర వృత్తి వ్యాపారాలలో రాణించగలరు. పూర్తిగా అంకిత భావంతో, పట్టుదలతో పైకి వస్తారు. మేషలగ్నానికి దశమాధిపతి శనికి లగ్నం మేషం నీచస్థానం కావున మిశ్రమ ఫలితాలుంటాయి. అయినప్పటికీ దశమాధిపతికి లగ్న కేంద్ర స్థితి యోగ్యమని సాధారణ వచనం. రాజ్యాధిపతి ధనస్థానమైన 2వ భావంలో ఉంటే జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. డబ్బు బాగా సంపాదిస్తారు. కుటుంబ స్థానం కావున కుటుంబానికి సంబంధించిన వ్యాపారంలో ప్రవేశించి అభివృద్ధి చేస్తారు. కర్మస్థానాధిపతి విక్రమ భావమైన తృతీయంలో ఉంటే వృత్తిరీత్యా ప్రయాణాలు, తద్వారా లాభాలు ఉంటాయి. రచయితగా, వక్తగా, గాయకులుగా, నటులుగా రాణించగలరు. 10వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉండటం మంచి యోగమే. విద్యావంతులని చెప్పాలి. విద్యా సంస్థలు నిర్వహించే అవకాశం ఉంది. 4వ ఇంట్లో ప్రజాభిమానం ఉన్నందున జాతకులకు ఊరు వాడ బ్రహ్మరథం పడతారు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం ఇత్యాది వృత్తులలో రాణించగలరు. దశమ కేంద్రాధిపతి పంచమ కోణంలో రాజయోగం అనే చెప్పాలి. ఇది సాధారణ వచనం. మేషలగ్నానికి దశమాధిపతి శనికి సింహం శత్రుక్షేత్రం కావున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దశమాధిపతి 6వ ఇంట్లో ఉంటే న్యాయస్థానాలు, వైద్యశాల, జైళ్లలో పనిచేసే అవకాశం ఉంది. జాతకంలోని ఇతర గ్రహస్థితులు బాగుంటేనే ఈ ఫలితం చెప్పాలి. కర్మాధిపతికి 7వ స్థానం యోగ్యమైనదనే చెప్పాలి. జన్మస్థలానికి సుదూర ప్రాంతంలో ఉద్యోగం ఉంటుందని సాధారణ సూత్రం. భార్య లేదా భర్త మంచి పరిణితితో ఉంటారని ఖచ్చితమైన ఫలితం. 7వ భావం అంటే దశమ భావం నుండి 10వ స్థానం కావున ఇక్కడ దశమాధిపతి స్థితి వలన జాతకులు అన్ని సామాజిక సంబంధాలు సజావుగా పెంపొందించుకొని వృత్తి వ్యాపారాలలో రాణించగలరని చెప్పాలి. 10వ స్థానాధిపతి 8వ భావంలో ఉంటే కొంతకాలం రాజుగాను, మరి కొంతకాలం తరాజుగాను ఉంటారు. అంటే కెరీర్లో బ్రేక్స్ ఉంటాయి. ఎత్తుపల్లాలు చూస్తారు. గురు దృష్టి జీవితంలో కొత్త మలుపుకు కారణమవుతుంది. రాజ్యాధిపతి భాగ్యభావంలో రాజయోగంగా శాస్త్రవచనం. ప్రవచనకర్తలుగా, ఆధ్యాత్మికవేత్తలుగా రాణించగలరు. ఏ లగ్నానికైనా కర్మాధిపతి ధర్మస్థానంలో ఉన్న, ధర్మాధిపతి కర్మస్థానంలో ఉన్న, ధర్మ కర్మాధిపతులు కలిసి కేంద్ర కోణాలలో ఎక్కడ ఉన్నా, వీరు పరివర్తన చెందిన అంటే 9వ స్థానాధిపతి 10లో, 10వ స్థానాధిపతి 9లో ఉన్న, ఒకరినొకరు చూసుకున్న అత్యున్నత రాజయోగంగా చెప్పబడి ఉంది. 10వ స్థానాధిపతి 10వ ఇంట్లో ఉంటే శుభప్రదమని నేను వేరుగా చెప్పనవసరం లేదు. ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం లేదా ఏ భావాధిపతి ఆ భావాన్ని చూడటం ఇది ఒక సానుకూల శుభసూచకం. అంటే జాతకులు వృత్తిలో ఉన్నత స్థితికి ఎదుగుతారు, విజయం సాధిస్తారు. వృత్తిలో విజయం ఉంటే డబ్బుకు లోటు ఏముంటుంది? ఆధిక్యత, కీర్తి, గౌరవం, ఆస్తులు, పరపతి అన్నీ వృత్తిని బట్టి ఉంటాయని మీకు తెలుసు. ఏది ఏమైనా దశమాధిపతి దశమంలో ఉంటే జయప్రదం. ఈ దశమాధిపతి నవాంశ లగ్నం నుండి 6, 8, 12 స్థానాలలో ఉంటే మరల సాధారణ వృత్తి ఉద్యోగాలే ఉంటాయి. అందువలన రాశి చక్రంతో పాటు నవాంశ చక్రం కూడా
పరిశీలించవలసిందే. అదేవిధంగా చంద్రలగ్నం, రవి లగ్నం నుండి కూడా 10వ ఇల్లు ఇదే విధంగా పరిశీలించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దశమాధిపతి లాభభావమైన 11వ స్థానంలో ఉంటే సంపదలు విపరీతంగా ఉంటాయి. జాతకులు అదృష్టవంతులు. ఏ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసినా కలిసి వస్తుందని భావించాలి. అంతేగాక వీరు అనేక మందికి ఉపాధి కల్పించగలరు. ఒకవేళ ఉద్యోగం చేసినా వందలాది మంది ఉద్యోగులకు అధికారిగా ఉంటారు. లాభభావంలో శ్రేయస్సు ఉంది. స్నేహితులు ఉన్నారు. అందువలన జాతకులు ఏమి ప్రారంభించినా అన్ని విషయాలలో శ్రేయస్సు కలుగుతుంది. స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. రాజ్యాధిపతి వ్యయభావంలో ఉంటే జన్మస్థలానికి దూర ప్రాంతంలో పనిచేస్తారని చెప్పాలి. విదేశీ ఉద్యోగాలు ఈ కోవ కిందే వస్తాయి. సహజంగానే వ్యయభావం పాపస్థానం కావున వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సుఖ సౌఖ్యాలు తక్కువని చెప్పాలి. ఒకవేళ శుభగ్రహ దృష్టి ఉంటే ఆధ్యాత్మిక చింతన, జ్ఞానతృష్ట అభివృద్ధి చెందుతాయి. ఐహిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి మోక్షం గురించి అన్వేషణ చేస్తారు. యాత్రలకు, పూజలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దేవాలయ సందర్శనకు డబ్బు ఖర్చు చేస్తారు. హితులారా, దశమాధిపతి వివిధ భావాలలో ఉంటే ఫలితాల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు అన్ని లగ్నాలకు వర్తిస్తాయి. అదేవిధంగా రవ్యాది నవగ్రహాలు 10వ ఇంట్లో ఉంటే ఫలితాలు ఏమిటనేది కూడా మనం చెప్పుకున్నాం. 12 లగ్నాలకు విడివిడిగా ఫలితాలు చెప్పటం ప్రారంభిస్తే వీడియో నిడివి ఎక్కువ అవటమే కాదు, సాగదీసినట్లుండే అవకాశం ఉంది. కావున ఈ ఫలితాల విశ్లేషణ ఇంతటితో సరిపెడుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి జీతం రోజులు జీతం రోజుకు 2 పూటలు